లేదా పాలన ముందుకు సాగలేదా? ఆ? ఏం జగన్ అంటే మాకు భయం లేదు, మాకు భయం లేదు, మాకు భయం లేదని 24 గంటల సేపు చెప్తున్నావు. పోనీ మాకుందా భయమా? అదబ్బా, 164 సీట్లు గెలిచిన 11 సీట్లు గెలిచిన నీకే భయం లేనప్పుడు 164 సీట్లు గెలిచిన మాకు భయం ఉంటుందా? నిన్ను చూసి భయపడేది ఎవరబ్బా? చచ్చిపోయిన పామును చూసి ఎవరైనా భయపెడతారా? బతుకున్న పామును చూసే భయపడం మేము. చచ్చిపోయిన పామును చూసి ఎట్లా భయపడతాము? రా అసెంబ్లీకి రా, ఏమైపోతుంది? ఏదో అదేదో పెద్ద పాట, ఆయన ఏదో అసెంబ్లీకి రావడం అనేది అదేదో పెద్ద పండగ మాదిరి చెప్పుకుంటున్నారే. అన్న వస్తున్నాడు అసెంబ్లీకి, అన్న వస్తున్నాడు అంటే వస్తే ఏమైపోతుంది? ఎమ్మెల్యేగా వస్తాడు. గేట్ 1 నుండి సీఎం, డిప్యూటీ సీఎం, స్పీకర్, డిప్యూటీ స్పీకర్ వస్తారు. గేట్ 2 నుండి మినిస్టర్స్ వస్తారు, మంత్రులు వస్తారు. గేట్ 3 నుండి ఎమ్మెల్యేలు వస్తారు. నువ్వు ఏ గేట్ లో రావాలో నువ్వు డిసైడ్ చేసుకో. గేట్ 1 లో వస్తావా, గేట్ 2 లో వస్తావా, గేట్ 3 లో వస్తావా? రా. ఏమైపోతుంది అబ్బా? శాసనసభ నువ్వు లేకుంటే శాసనసభ జరగదు అన్నట్టు నువ్వు బిల్డప్ ఇస్తున్నావు. ఏమైపోతుంది? మాట్లాడితే అన్న ఎవరికి భయపడ్డు? అన్నతో పొత్తు పెట్టుకోవడానికి మోడీ గారు ప్రయత్నించినారు, వద్దనేసాడు. అన్నతో పొత్తు పెట్టుకోవడానికి బిల్ క్లింటన్ ప్రయత్నించాడు, అన్న వద్దన్నాడు. అన్నతో పొత్తు పెట్టుకోవడానికి ఆయన ఎవరు జో బైడెన్ అడిగాడు, వద్దన్నాడు. చెప్పుకోండి, ఏమైపోతుంది? కాదు సార్, నాకు అర్థం కాకుండా అడుగుతా. ఆయన ఏదో భారతదేశాన్ని ఇట్లా భుజాలపైన ఇట్లా మోస్తున్నట్టు మాట్లాడుతున్నారు. ఏమైపోతుంది? నథింగ్ డూయింగ్. 164 మంది గట్టిగా లేచి నిలబడితే ఉంటారా? కానీ ఫస్ట్ సెషన్స్ లోనే వాళ్ళ ఎమ్మెల్యేలు వచ్చి చంద్రబాబు నాయుడు గారిని అడిగారు, సార్ ఆయన గౌరవ మాజీ ముఖ్యమంత్రి ఆఫ్టర్ ది స్వారింగ్ ఇన్ ఆఫ్ మినిస్టర్స్ అతనికి తక్షణం ప్రమాణ స్వీకారం చేసే అవకాశం కల్పించినట్టే ఉదార్త హృదయంతో పెద్ద మనసు చేసుకుని మంత్రుల తర్వాత ఆయన చేతిని ప్రమాణ స్వీకారం చేయించాం. ఆయన 10 నిమిషాలు కూడా ఉండలేదు, వెళ్ళిపోయాడు. సరే, ఆయన వ్యక్తిగత సమస్యలు ఎన్నో ఉంటాయి. అసెంబ్లీలో వచ్చి ఉండటం, ఆయనకి ఏదో ప్రాబ్లం ఉంటుంది పాపం, మనం చెప్పలేం ఎందుకు వెళ్ళినాడు అనేసి. ఇప్పుడు కూడా రమ్మనండి. ఇప్పుడు మిర్చి రైతులకు అన్యాయం జరిగింది, నిరుద్యోగులకు అన్యాయం జరిగింది, అది ఇదే ఎగురుతున్నాడు కదా, అదేది ఎగిరేది అసెంబ్లీకి రమ్మను. స్క్రిప్ట్ తో భాగం ఏంటంటే రెండోసారి సెకండ్ సెషన్ లో కూడా వచ్చాడు సార్ ఆయన అసెంబ్లీకి. వచ్చిన వెంటనే సెక్యూరిటీ ఆఫీసర్, సుదర్శన్ రావు, నీ నెత్తి మీద 3 సింహాలు ఉన్నది, నువ్వే శాశ్వతంగా ఉండవు, నీ కథ చూస్తా, నువ్వు నాకు గుడ్ మార్నింగ్ పెట్టలేదు, నేను రాని అసెంబ్లీకి అని చెప్పి రిటర్న్ వెళ్ళిపోయినావు. అంతే తప్పించి ఎవరు బయట పంపించలేదే. నువ్వే వచ్చావు, నువ్వే గేట్ కాడ సెక్యూరిటీ ఆఫీసర్ గుడ్ మార్నింగ్ పెట్టలేదు, నమస్కారం పెట్టలేదు. సుదర్శన్ రావు, నువ్వు నాకు గుడ్ మార్నింగ్ పెట్టలేదు, నీ కథ చూస్తానని చెప్పి వెళ్ళిపోయినావు. మళ్ళీ వస్తావు. నాకు ఎప్పుడు కూడా డౌట్ ఉండదు సార్, మనం మాట్లాడుకుంటున్నాం వస్తున్నాడు అనేసి. వస్తే మంచిది, రాకపోతే మరీ మంచిది. ఎవరి ఇష్టాలు వాళ్ళు ఉంటుంది కదా. చట్టం అయితే తన పని తను చేసుకుపోతుంది, కానీ కర్మ ఎవరిని వదిలిపెట్టదు. ఎందుకంటే రఘురామకృష్ణరాజు గారిని సొంత నియోజకవర్గంలో కాలు పెట్టనీయకుండా చేశావు, బాధేస్తుంది. సొంత నియోజకవర్గంలో రానియకుండా చేశావు. ఈరోజు నువ్వు అసెంబ్లీకి రాలేని పరిస్థితులు ఉండవు. తొడలు కూర్చా ఇవన్నీ చేసేసావు నువ్వు. అది రివర్స్ లో నీకు వస్తా ఉంది ఇప్పుడు. తప్పకుండా మేము పెద్ద మనసు చేసుకుని, నిన్న జనసేన వాళ్ళు మీటింగ్ పెట్టుకున్నారు, టీడీపీ వాళ్ళకి కూడా గట్టి ఇన్స్ట్రక్షన్స్ ఉంది, ఆయన ఏం హేళనగా మాట్లాడొద్దండి. ఆయన ఏదో తెలుసో తెలియకుండా నోరు జారేశాడు, పోనీలే వదిలేయండి, అవన్నీ పట్టించుకోవద్దండి. వీఆర్ ఆన్సరబుల్ టు పబ్లిక్. ప్రజలకు మేము సమాధానం చెప్పుకోవాలి, అంతేగాని హూ ఇస్ జగన్మోహన్ రెడ్డి? నథింగ్. ఏన్ ఎమ్మెల్యే, 175 మంది ఎమ్మెల్యేలు, హీస్ ఎన్ ఎమ్మెల్యే. కాకుంటే చట్టం అయితే తన పని చేసుకుంటుంది. ఒక విషయం నేను క్లియర్ గా చెప్తున్నా టీవీ ద్వారా, ఆయనకు భయం ఉందా లేదా, ఇంకొకటి ఉందా లేదా అని మేము అడగటం లేదు, మాకు అనవసరం ఆయన గురించి. 11 మంది సభ్యులు నువ్వే భయపడలేనప్పుడు 164 మంది ఉన్నటువంటి మేము భయపడతామా?
సింపుల్. కాకుండా హుందాగా ఉండు, సమస్యలను ప్రస్తావించు. ప్రతిపక్షం నుండి నువ్వు మమ్మల్ని పొగుడుతావని మేము ఆశించము, మా మంచి పనుల్ని అప్రిషియేట్ చేస్తామని మేము ఆశించము. చేసే విమర్శ సద్విమర్శ చేయి, మంచి భాషతో మాట్లాడు, మంచి భాషతో విమర్శించు, తప్పకుండా తీసుకుంటాం. నువ్వు ఇచ్చినటువంటి సలహా గనక 10 మంది ప్రజలకు పడేట్లు ఉంటే డెఫినెట్లీ వీ విల్ అడోర్, వీ విల్ టేక్ ఇట్. అంతేగాని సభలోకి వచ్చి తోటలు తట్టేది, మేసాలు మేలేసేది, చూసుకుందాం రా దమ్ముంటేరా డామ్ డూస్ అంటే చికెన్ షాప్ ముందుకు వచ్చి కోడి తొడగొడితే ఏమవుతుందో అదే అవుతుంది, సందేహమే ఉండదు దాంట్లో. మా నాయకుడు చెప్పినా మా కార్యకర్తలు వినరు, ఆయన డైలాగే ఇది. నేను చెప్పినా మా కార్యకర్తలు వినరు, కొద్ది బీపీ ఎక్కువ వాళ్ళకని చెప్పాడు కదా. ఆయనకున్న బీపీ మాకు కూడా ఉంటది. పద్ధతిగా మాట్లాడితే మేము పద్ధతిగా ఉంటాం, ఇంకో పద్ధతి తప్పి మాట్లాడితే ఇంకా ఆయన ఇష్టం, ఆయన రాజ్యం. ఓకే, యా. కేఎస్ ప్రసాద్ గారు, గుడ్ మార్నింగ్ అండి.